ప్లేస్‌లో వంతకి వాళ్ళ ఇట్లాంటివన్నీ ప్లేస్ లో మళ్ళీ ఆ వాళ్ళకే సామాజిక ఇచ్చారు. వర్గం రీప్లేస్. ఇచ్చారు. అంటే ఒక ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి. అవును. బీసీలకు సంబంధించి మాత్రం మార్చలేదు మాక్సిమం. ఎందుకు అంటే వాళ్ళకి బ్యాక్ బోన్ అని చూపించాలని కదా అతని ప్రయత్నం. నేను బ్యాక్ బోన్గా ఉంటాను అన్నటువంటిది. అందుకోసం కొనసాగించారు అవును. బీసీ మంత్రులు. ఉత్తరాంధ్రలో మహిళా మంత్రి ఆమె పేరు ఏదో ఉంటది, పాముల పుష్పశ్రీ, ఆమెను మార్చారు. ఆమె కూడా బీసీ అనుకోండి. ఎస్సీ కదా పుష్పశ్రీ. ఓకే ఓకే, అదే ఆ కోటాలో మార్చినట్టున్నారు. కానీ అంటే జయరాం ఇప్పుడు మారిపోవడం అంటే ఒక రకంగా ఆ ప్రాంతంలో ఇప్పుడు గుంతకల్లుకి వెళ్తాను అంటున్నారు ఈయన సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి, వైసీపీ కొంచెం దెబ్బ అనుకోవాలా? ఇప్పుడు ఆల్రెడీ ఇతన్ని ఆ సీట్ ఇవ్వట్లేదు కదా, అల్లూరు వేరే వాళ్ళకి గుంతకల్లు వెళ్తానంటారు. గుంతకల్లో మరి అక్కడ ఎట్లుంటుందో తెలియదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అక్కడ వైఎస్ఆర్ తెలుగుదేశానికి స్ట్రాంగ్ లీడర్ ఉంటే ఈయన తీసుకెళ్లి పెట్టుకోలేరు కదా. అంటేనే ఎంతవరకు అక్కడ వీక్ గా ఉన్నట్టు. ఆ వీక్ గా ఉన్నటువంటి చోట ఈయన వెళ్ళి అర్జెంట్ గా ఈ 15 రోజుల్లో సెట్ చేసేయగలంటే 45 రోజుల్లో గ్రేటే, అదృష్టమే అవుతుంది. ఏంటంటే ఆయన చరిష్మా ఏం కాదు అప్పుడు, తెలుగుదేశం చరిష్మాకి ఒక క్యాండిడేట్ దొరికినట్టు. ఫైనాన్షియల్ గా తనకు తాను ఖర్చు పెట్టుకునేవాడు. అదే సందర్భంలో అక్కడ అదేదో పుట్టిల్లు అంటున్నాడు ఆయన, కాబట్టి ఆ రూట్ లో ఏమన్నా అవకాశం వస్తే కనుక అది తెలుగుదేశానికి అడ్వాంటేజ్ అవుతుంది, ఆయనకు కూడా ఒక ఉపయోగం అవుతుంది. వైసీపీ వదులుకుంటున్న వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళని క్యాష్ చేసుకుంటుందా? అది భారీ ప్రయోజనమైన అంటే గుమ్మనూరు జయరాం అనే కాదు, మొన్న వెళ్ళిన పార్థసారథి కానీ, లేదంటే రక్షణీజ్ కానీ, మొన్న వసంత కృష్ణ ప్రసాద్ కానీ, వీళ్ళందరినీ